ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఈరోజు మళ్ళా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసా. నేను కాదు, పరిశుద్ధారు. యాక్చువల్గా నేను ఇంకోటి చెప్పాలనుకొని వచ్చాను, దేవుడు ఇంకోటి చెప్పమంటున్నారు. సో అదే చెప్దాం. పావురము పక్షులన్నీయును అనుదీనం దుఃఖారావం చేయునట్లు దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా. ఇప్పుడు ఏంటంటే అండి, దేవుని పిల్లలు ఎలాగవుతాం మనం అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలు అవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. క్రీస్తుతో కూడా ఎలా కూర్చుంటాం? మనము నూతన జన్మ అనుభవం పొందుకోవాలి. తర్వాత నీటిలో కూడా బాప్తిస్మం తీసుకోవాలి. పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోనికి మనం వచ్చేయాలి. పూర్తిగా ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత ఎందుకు నడిపింపబడాలి అంటే, ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్తా చూడండి. రోమా 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు అనగా, మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందే ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇవన్నీ స్టెప్ వైజ్ అండి. ఒకేసారి నువ్వేవో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని నువ్వేదో పరలోకంలో కూర్చున్నట్టు ఫీల్ అవ్వకూడదు. అర్థమైందా? అలాగని బలవంతంగా కూడా మనుషుల మీద కొన్ని రూల్స్ రుద్దకూడదండి. వైట్ డ్రెస్ వేసుకో, అన్నీ పీకే పడేసే, అన్నీ తీసే. మనుషులు అండి, చాలా చిన్న లైఫ్ ఇది. దేవుడు ఏమిస్తే అది వేసుకుంటారు, ఏముంది. నేను ఒకప్పుడు అదే చేశాను, చాలా ప్రెషర్ ఫీల్ అయిపోయాను. అది అవసరమా అని దేవుడిని అడిగాను, అంత అవసరం లేదని చెప్పారు. మనం కొన్ని రూల్స్ పెట్టి అలాగైతే నువ్వు పరలోకానికి వెళ్తావు, నువ్వు పరలోక సంబంధమే కాదండి. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఏవో సమర్పించాను కనుక నేను పరలోకంలోకి వెళ్ళిపోయానంటే కాదు. అది బలవంతంగా అసలు ఎవరి మీద ఏది ప్రెషర్ రుద్దకూడదు, ఏది ప్రెషర్ పెట్టకూడదు. నువ్వు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాను నువ్వు ఎవరు అసలు మనుషులకి. ఈ శరీర బాహ్య సంబంధమైనటువంటి వాటికి ఆత్మ సంబంధమైన వాటికి చూడండి. నీకు ఆత్మలో ఆశా నిగ్రహం ఉంటే బాహ్యంగా కూడా నువ్వు అట్లనే ఉంటావు. మీకు అర్థమైందా? ఆత్మలో ఆశా నిగ్రహం నీకు ఉండాలి. బయట నువ్వు ఏంటంటే షో చేసినంత మాత్రాన హృదయం మారిపోయిందని కూడా చెప్పలేము. షోయింగే అయిపోద్ది అక్కడ, ఆ హృదయంలో మారిపోయి ఉండదు. అలాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాను. కనికరం, మినిమం కనికరం కానీ ప్రేమ కానీ ఇవన్నీ సమర్పించాం అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, అందరినీ పాయింట్అవుట్ చేయడం. నేను ఇదే అబ్జర్వ్ చేశాను. వాళ్ళే ఏదో గొప్పలాగా, ఎందుకంటే అని తీస్తారు కదా. నీ హృదయంలో మార్పు లేదు, ఆత్మ లేరు అక్కడ. సొంత కవిత్వాలు అవన్నీ. ఎవరో ఏదో చెప్పారని మీరు చేసేస్తారు అంతే, ఇంకా అయిపోయాం అనుకుంటారు, ఫుల్ఫిల్ అయిపోయాం ఇంకా అనుకుంటారు. అసలు లోపల మారాల్సింది మారలేదు. కొంతమంది తినడం విషయంలో అని చెప్తారు. నీకు ఆ రోజు దేవుడు ఏటిస్తే తిని తప్పే ఉంది. నేను అనుకోలేదు. కొంతమంది వస్తారని అందరి కోసం నేను వెయిట్ చేసి అందరి కోసం నేను స్పెషల్స్ ప్రిపేర్ చేశాను.
కంటిన్యూస్గా ఇప్పటికి చాలా దినాల నుంచి చికెను మటన్ తప్ప ఏమీ తినట్లేదు. తినాలని అనుకోలేదు, కానీ నా కోసం నేను అనుకున్నాను, ఓహో దేవుడు నా కోసం సిద్ధపరిచినట్టు. నేను చాలా జాగ్రత్తగా వాళ్ళు వస్తారు కదా అని ఎంతో టేస్టీగా వంట చేసి వాళ్ళ కోసం పెట్టాను. ఒక్కరోజు కోసం వాళ్ళ కోసం వంట చేసి పెట్టాను. అంటే ఎవరు వస్తే ఆ స్పెషల్ గెస్టుల కోసం నేను వండేసి పెట్టాను. బట్ వాళ్ళు రాలేదు, నేను తిన్నాను. ఓహో దేవుడు నాకే సిద్ధం. అంతకంటే ఏమనుకుంటా, నాకే ఇది తినాలేమో ఈ టైంకి, అందుకే నువ్వు అత్యనకాన్ని రిస్ట్రిక్షన్ పెడితే ఎవరు చెప్పారు నీకు? దేవుడు ఆ రోజుకి ఏమి నీకు సిద్ధం చేస్తారో తినడమే. అవన్నీ కాదండి, నీ హృదయం మారాలి. ఆ లోపల నుంచి మార్పు కోసం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. నువ్వు చనిపోయిన వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ బలహీనతలు ఎక్కడున్నాయో అక్కడే నువ్వు బలవంతుడు. నీ బలహీనతలో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తారు. ఆయన నీ పట్లగా విజ్ఞాపన చేస్తారు. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆయన నీ కోసం విజ్ఞాపన చేస్తారు. ఆత్మ మనస్సు ఏంటి, శరీరమైన మనస్సు ఏంటి, నువ్వు ఎన్ని తీసినా ఆ మనసులో నా ఆశ పోలేదు. నీకు ఎంత చాలదో, ఎక్కడ లేనిది చాలదో. పైకి షోయింగే అంతే, లోపలికి ఎక్కడ మార్పు లేదు. ఆశా నిగ్రహం అనేది స్టాప్ అనేది ఎక్కడ లేనే లేదు. ఇంకా ఆ మాత్రం దానికి ఆ షోయింగ్ ఎందుకు? నేను ఇలాగా చెప్తున్నానని ఇంకోలా అనుకోకండి. ఉన్న చిన్న జీవితంలో నువ్వు మనుషుల మీద స్ట్రెస్ పెట్టడానికి నువ్వెవరు అసలు? నేను ఒక టైంలో నేను చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను. అవన్నీ తీసివేసి అవి పైన షోయింగ్ చేసుకున్నప్పుడు చాలా ప్రెషర్ నేను చేశాను అలాంటి వేషాలన్నీ. కానీ అది ఒక స్టెప్, ఒక టైంలో. మీకు అర్థమైందా? వాళ్ళందరినీ చూసినప్పుడు అలా అనుకుంటారు, అలాంటిది నేను వేసుకున్నావో అని, ఇలాంటిది నేను కట్టుకున్నావో అని. ఎందుకు? దేవుడు వాళ్ళకి ఏమిస్తే అది వేసుకుంటారు, ఏమిస్తే అది కట్టుకుంటారు. ఇప్పుడు మీకు ఎందుకండి బాధ? దాంతో సంబంధం కాదు. కానీ నీ హృదయం యొక్క సున్నతి జరిగిందా? నువ్వు అగ్నిలో కూడా బాప్తిస్మం తీసుకున్నావా? నువ్వు యేసు ప్రభుతో కూడా ఎలా కూర్చుంటావు పరలోకంలో? నీ హృదయంలో మార్పు. నువ్వు ఆత్మ సంబంధమైన నియమంలోకి వచ్చావా? ఆత్మచేత నడిపింపబడుతున్నావా? ఆత్మకి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? ఆత్మని ఆర్పకుండా ఉన్నావా? ఆత్మని దుఃఖపరుస్తున్నావా? సంతోషపెడుతున్నావా? నీ యొక్క బిహేవియర్ని బట్టే ఉంటుంది. లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. పైనుంచి తినేది నిన్ను అపవిత్రపరచదు. అది తింటా వదిలేస్తావు గర్భంలో, అది కాదు. కాకపోతే మన బాడీకి ఏం సూట్ అవుతుందో చూసుకొని ప్రస్తుత పరిస్థితులను బట్టి తింటాం, అది వేరే విషయం. బాగా అర్థం చేసుకోండి. శరీర సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు లింక్ పెట్టకండి. ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయాలుత్వము, దీర్ఘశాంతము, మంచితనం, ఆశానిగ్రహం. ఆ మంచితనము కనబడదు. తీర చూస్తే పైకి తెల్ల డ్రెస్ వేసుకొని అసలు ఏమీ సర్వసంగ పరిత్యాగిలాగా అన్నీ సమర్పించేసి ఉంటావు. లోపలంతా కుచ్చితం, కుళ్ళు, దరిద్రం, సమస్తం ప్రపంచంలో దరిద్రం అంతా నీ హృదయంలోనే ఉంటుంది. నేను చాలామందిని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి నేను చెప్తాను. ఇంకా అతిశయం ఒకటి, నేనే గొప్ప, నాదే గొప్ప, నా పరిచర్య గొప్ప. తెల్ల డ్రెస్సులు వేసి అందరిని కూర్చోబెట్టేస్తాయి వాళ్ళందరూ మారిపోయినట్టేటి. వాళ్ళు ఆత్మని పొందుకున్నారా? ఆత్మచేత నడిపింపబడుతున్నారా? ఆత్మ నియమంలోకి వచ్చారా? వాళ్ళు పరిశుద్ధత వైపే అడుగులు వేస్తున్నారా? అలా అడుగులు ఎటువైపు? నువ్వు చంకలు కుదిస్తరికి అయిపోద్ది. చాలా స్టెప్స్ ఉన్నాయండి ఇక్కడ. పావురము, పక్షులు, మీరు పావురాల దగ్గరికి వెళ్ళి ఉంటే ఒక దుఃఖరమం చేస్తూ ఉంటాయి. అలాగా మనం ఎల్లప్పుడూ మన శరీరం యొక్క విమోచనం కొరకు మూలిగేటువంటి ఒక పరిస్థితి ఉండాలి. మనం మనుషులం. ఏలుబడి చేస్తున్నది ఎవరు? ఈ లోకాధికారి ఎవరు? సైతాను, అపవాదులు వేయడాకే చూస్తాడు వాడు. నీ దేహ విమోచనం కొరకు ఇలాగ దుఃఖరవం నువ్వు చేస్తూనే ఉండాలి. నీ ఆత్మ విమోచనం కొరకు,
దేహ విమోచనం కొరకు. షోయింగ్ పనికిరాదు. షోయింగ్ వలన ఎక్కడ ఏ మార్పు జరగదు. మనుషులు చూడడం వరకే. అలాగైతే సిస్టర్లు ఫాదర్లు ఇంకా ఎంత గొప్పలు అయిపోవాలైతే వాళ్ళకి అన్ని రిస్ట్రిక్షన్స్ అన్ని రూల్సే. అని మా వాళ్ళు ఫిజికల్గా పెట్టుకున్న కొన్ని రూల్స్ అవి. చిన్న స్కర్ట్ వేసుకోవాలి, పైన టోపీ పెట్టుకోవాలి, ఇంత స్కర్ట్ వేసుకొని తిరగాలి, మెడలో ఇంత గొలుసు వేసుకోవాలి, ఇంత సిలువ వేసుకోవాలి. సిలువ యొక్క వాళ్ళు ఫిజికల్గా కొంత తీసుకుంటారు, అదే అనుకుంటారు, అదే సిలువ అనుకుంటారు. ఆ సిలువ మోసేస్తారు, మేము సిలువ మోస్తున్నాము అనుకుంటారు. ఆ మరియమ్మ విగ్రహాన్ని నెత్తి మీద ఎట్టుకుంటారు, మేము మరియమ్మను మోసేస్తున్నాము అనుకుంటారు. బట్ వాళ్ళ హృదయంలో మార్పు లేదు. ఎలా వస్తుంది? క్రీస్తు యేసునందున్న వారికి ఈ శిక్షా విధి లేదు. పాప నియమం నుండి, పాప మరణాల నియమం నుండి ఆత్మ నియమంలోకి రావాలి. మారు మనసు పొందుకోవాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. శరీర క్రియలు వదలాలి. అసలైన మెయిన్ విగ్రహారాధన చేస్తున్నావు. మరి వాళ్ళు ఇంకెంత పరిశుద్ధులు అయిపోవాలి. అలాగైతే నీ సంఘానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు పెట్టావు, మరి వాళ్ళ సంగతి ఏంటి? అలాంటి వాళ్ళు ఎంతమంది? ఇక రకరకాల ట్రెడిషన్స్లో చూస్తున్నప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా కొన్ని ఫిజికల్ రూల్స్ పెట్టుకుంటారు. అది ఫిజికల్ రూల్స్. దానివలన ఆత్మకి ఎలాంటి ప్రయోజనం లేదో ఆత్మ వెళ్ళి అగ్నిలో పడుతుంది. నీ శరీరం వరకు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు. నీ శరీరాన్ని నువ్వు చూపించుకుంటావు. ఆత్మలో ఎట్లాంటి మార్పు ఉండదు. ఆ యొక్క పాపం మీద జయమ ఉండదు. ఆ పాప మరణాల నియమం నుండి విడుదల పొందుకోరు. పైన ఇవే క్రిస్టియానిటీలో ఎందుకు? ఇవే నువ్వు క్రైస్తవులు కూడా ఎందుకు నేర్పిస్తావు? స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. దేవుడు బౌండరీస్ ప్రతిష్ఠిక రీవాశాంతరా. ఇలాంటి బౌండరీస్, ఫిజికల్ బౌండరీస్ నుంచి విడుదల పొందుకుందురుగాక, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిలోకి లేవనెత్తబడుదురుగాక. రికవాశ్య రీవాశాంతర రికవశ్య రీవాశాంతర. ఫిజికల్ ఫిట్నెస్ గురించి మనం మాట్లాడట్లేదు. అవుటర్ అపియరెన్స్ గురించి మాట్లాడటం అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి 100 రూపాయల చీర ఉంటే 100 రూపాయల చీర కట్టుకుంటారు. ఇంకెంత చీర ఉంటే అది దేవుడు ఏమిస్తే అది కట్టుకుంటారు. కాకపోతే మనం ఏ విషయంలోనైనా తగ్గించుకొని ఉండడం మంచిదే. నేను వద్దన్న మా బ్రదర్స్, మా మరదలు ఇలా వీళ్ళంతా నా కూతురు కాదు కాస్ట్లీ సారీస్ అవి తెస్తారు. వాళ్ళు తెచ్చినందుకైనా 1-2 సార్లు కట్టుకొని ఆనందిస్తాను. అక్కడ రిస్ట్రిక్షన్ ఏముంది? వాళ్ళు ఇచ్చినందుకైనా 1-2 సార్లు ఆనందిస్తాను. ఈ లోపల మా వదిన అంటే ప్రశాంత్ మా మమ్మీ కూడా ఆవిడ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ సంతోషం కోసమైనా ఒకసారి నేను ధరించుకుని అలా కనబడతా ఉంటాను. అది ఉన్నాయి పెట్టుకున్నాం. నువ్వు అంత కాస్ట్లీ చీర ఎందుకు కట్టుకోవడం అంటే దానికి మనం ఏం చేస్తాం? తగ్గుమాత్రపు వస్త్రం చేత తగ్గుమాత్రపు అలంకరణే ఉండాలి. అందులో దేర్ ఈజ్ నో డౌట్. లోక సంబంధమైన మనుషుల్లాగా మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా లేదు. అలాగని మన స్వేచ్ఛని ఎవరు తీయడానికి కూడా లేదు. ఎవరి స్వేచ్ఛని మనం ఫిజికల్గా కొన్ని బౌండరీస్ పెట్టి వాళ్ళని దానివల్ల ఏమీ సంబంధం లేదు. దానికి నీ ఆత్మ విషయాలకి సంబంధం లేదు. యాక్చువల్గా నీకు ఆశానిగ్రహం ఉంటే ఎలాగో అలాగే ఉంటాను, అదే వేరే విషయం. హృదయంలో మార్పు, హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్, హృదయం ఆత్మచేత నడిపింపబడాలి. ఎల్లప్పుడూ నీ హృదయం దేవుని ఆలయముగా ఉండాలి. ఆ యొక్క ఆత్మ మీ బలహీనతలు చూసి ఆయనే విజ్ఞాపన చేస్తారు. ఒకవేళ ఏ బలహీనత మీకు ఉంది ఆ విషయంలో ఆత్మే మీ కొరకు సారథ్యం వహిస్తారు. నేను నా అనుభవాల్లో చూసిన మామూలు విషయాలు కాదండి. ఎక్కడ నా బలహీనతో కరెక్ట్గా నేను అక్కడ బాధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షంగా విజ్ఞాపన చేస్తారు. నాతో ఉన్నారు, నా తల మీద ఉన్నారు, నాతోనే ఉన్నారు. అవసరమైన పరిస్థితుల్లో ఆయనే దిగొచ్చారు. ఆత్మ సహాయం చేయడం అంటే అదే. పరిశుద్ధాత్మకి మనం అప్పుడు ఇది సిలువలాగా మనం ఎంచం. పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మన శ్రమల్ని మనం సిలువలా తీసుకోం.
నీ నోటి నిండా నవ్వు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీ నోటి నిండా నవ్వు కలుగజేసేది పరిశుద్ధాత్మదేవుడు. మీ బలహీనతల్లో మీకు సహాయం చేస్తారు, మీ పక్షంగా. అందుకే ఆత్మ కొరకు అడగండి, అభిషేకం కొరకు అడగండి, ఆత్మతో నడిపింపబడ్డానికి. ఎందుకంటే ఆత్మ మనసు ఏది, శరీరమైన మనసే దేవుడికి బాగా తెలుసు. మీ ఆశ కొద్దీ, మీరు అడిగేదాన్ని కొద్దీ ఖచ్చితంగా మీకు ఆత్మని బలంగా ఇస్తారు. నేను నా పరిస్థితుల్లో నేను అక్కడ విజ్ఞాపన చేసుకుంటున్నప్పుడు అసలు ఆత్మదేవుడు అలా దిగి వస్తారని నాకు తెలియదు. అలా దిగి వచ్చేస్తారు అంతే. నేను చూస్తూనే ఉన్నాను, ఎవరబ్బా ఇంత. నేను అలాగా ఎపియరెన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటారని. కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, ఒక చర్మం లాంటి ఒక డ్రెస్ వేసుకున్నారు. అది బ్రౌన్ అంటే లైట్ బ్రౌన్ కలర్, అంటే గోల్డెన్ కలర్ లాగా వస్తుందేమో. తెల్ల మీద ఒకలాంటిది వేసుకుంటారు కదా, అలాంటి ఒక స్కార్ప్ ఉంది. కళ్ళు మాత్రం కళ్ళల్లోంచి ఒక స్పార్కిల్ వస్తుంది, సన్నగా తెల్లగా పొడుగ్గా. అలాగే నిలబడిపోయారు. నేను ఏ బల్ల దగ్గర గంటలు ప్రేయర్ చేస్తానో అదే బల్ల దగ్గర ఆయన నిలబడ్డారు. నేను చాలా క్లియర్గా చూశాను. ఆ తర్వాత అనుభవాలు ఇంకా ప్రత్యేకమైన అనుభవాలు. మీకు అర్థమైందా? ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. మరియు హృదయంలో పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలి అనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే విజ్ఞాపన చేయుచున్నారు. నేను నించున్న ఏ బలదర్ నించొని ప్రేయర్ చేశానో ఇదే ఏరియాలో అప్పుడు ఉండేది. కింద ఒక బెడ్ వేసి ప్రేయర్ చేసేదాన్ని గంటలు, ఒక 8 గంటలు. ఆ టైంకి ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు. ఇక్కడ కొన్నిసార్లు మనకి అలాంటి పరిస్థితి, ఆ ఒంటరికరమైన పరిస్థితులు దేవుడే ఇస్తారు. ఏ పరిస్థితికైనా దేవుణ్ణి క్వశ్చన్ చేయకూడదు. ఇలాగా దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయండి. నువ్వు అది అర్థం చేసుకోవాలి. వన్స్ నీ లైఫ్ని ఫుల్లీ దేవుడికి సబ్మిట్ చేసేస్తావు. ఇక్కడ హృదయాన్ని దేవుడికి ఇవ్వడమే ఇంపార్టెంట్. నువ్వు శరీరం ఇచ్చేసి హృదయం ఎక్కడ పెట్టుకుంటే కాదు, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడం ఇంపార్టెంట్. నీ హృదయంలో ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్. రూపాంతరం ఎక్కడ చెందుతావు? హృదయంలో చెందుతావు. శరీరాన్ని రూపాంతరపరచుకోవడం వలన ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రెడిషన్స్లో కొంతమంది బట్టలు వేసుకోకుండా ఉంటారు, కొంతమంది సగం బట్టలు వేసుకుంటారు, కొంతమంది రకరకాల బట్టలు వేసుకుంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు తెల్ల డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. లేదా నీ ఫిజికల్గా ఏదో సమర్పించాను కనుక నేను భక్తిలోకి వచ్చేసాను అనుకోవడానికి కూడా లేదు. దానికి ఆత్మకి ఎట్లాంటి సంబంధం, ఫిజికల్ అపియరెన్స్కి లోపల దానికి ఎట్లాంటి సంబంధం లేదు. సో నీకున్న దాంట్లో నువ్వు సాటిస్ఫై అవుతావు, అవునా? ఎవ్వరూ నీకు బౌండరీస్ పెట్టడానికి లేదు, ఎవరికి అధికారం లేదు. ఆత్మ యందు స్వేచ్ఛని నువ్వు అనుభవించవచ్చు. అయితే నీ హృదయం యొక్క సున్నతి ఇంపార్టెంట్, నీ హృదయంలో మార్పు ఇంపార్టెంట్. అది దినదిన ప్రవర్ధమానం అవ్వాలి. బాహ్య పురుషుడు కృషిస్తున్నప్పటికీ అంతరంగ పురుషుడు అనేవారు అలాగ దినదిన ప్రవర్ధమానంగా వెళ్ళాలి. నీకు అర్థమైందా? దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి. మనం కొన్ని కోరుకుంటాం, వెంటనే జరగాలని అనుకుంటాం, ఆ టైంకే అయిపోవాలని మనం అనుకుంటాం, కానీ అవి అలా డ్రాగ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అలా జరుగుతున్నాయి అనేది నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు కదా. మేలు కొరకే సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నాయని నువ్వు గుర్తించగలగాలి. మన మేలు కోసమే దేవుడు ఇట్లా కొన్ని విషయాలు వెంటనే అవుతాయి, కొన్ని విషయాలు డ్రాగ్ అవుతూ ఉంటాయి, కొన్ని విషయాల్లో కొన్ని వాగ్దానాలు అలా నిలబడతాయి. కొన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తారు కానీ అవి కొంచెం లేట్ అవుతాయి. దేనికి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో సమస్తము నీకు మేలు కొరకు సమకూడి జరుగుతున్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రశ్నించడానికి లేదు, మనం డిసప్పాయింట్ అయిపోవడానికి అస్సలు లేదు. పూర్తిగా దేవుడి మీద బేస్ అయ్యి ఓహో ఇది ఇలా జరగడం దైవచిత్తం, దైవ సంకల్పం, ఇలా జరగడమే కరెక్టు అని నువ్వు అనుకోవాలి. నువ్వు అలాగా అర్థం చేసుకోగలగాలి. అర్థమవుతుందా? అలా అయినప్పుడు నీకు కొంచెము దేవుని యొక్క ప్రణాళికలు నీకు అర్థమవడం ప్రారంభమవుతాయి. నీ జీవితంలో
అసలు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక ఏంటి? పూర్తిగా నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవడం చాలా అవసరం. దైవ ఆత్మకి నీ హృదయంలో స్థానం ఇవ్వడం చాలా అవసరం. ఇక్కడ మన మహిమ కొరకు మనం బతకడం కాదు, లేదా మన గొప్ప కొరకు మనం బతకడం కాదు. దేవుని మహిమ కొరకే, మహిమార్థమే భూమి మీద మనుషులను పుట్టించారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అదే ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మనని భూమి మీద దేవుడు పుట్టించారు. మీకు అర్థమైందా? సో మనం ఏంటంటే దైవ ప్రణాళికలకి మనని మనం అప్పగించుకోవాలి. సమస్తము మేలు కొరకే జరుగుతున్నాయి, సమస్తము నా మేలు కొరకే జరుగుతున్నాయని నువ్వు ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది నీకు అలా అనబడకపోవచ్చు, అలా అనిపించకపోవచ్చు ఆ టైంకి, కానీ అది నీకు ఏ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి అది జరుగుతుందో నీకు తెలియదు కదా. పూర్తిగా నిన్ను నువ్వు దేవుడికి సబ్మిట్ చేసుకొని ఆయన చేతుల్లో వదగడం అవసరం. పాట ఉంది కదా, ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా. చాలా మంచి పాట అండి, నాకు గుర్తు రావట్లేదు. అయితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడిని ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారట్టుకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ నీ హృదయం యొక్క ఆలోచన, నీ హృదయం యొక్క ఆశే ఇంపార్టెంట్ అండి. నీ హృదయాన్ని బట్టే దేవుడు నిన్ను ఎస్టిమేట్ చేస్తాడు. నీ ఆశ కొద్దీ చూస్తారు. నువ్వు ఆత్మ బిడ్డవా, శరీర సంబంధమైన బిడ్డవా అక్కడ అర్థమే. ఫిజికల్ ఎపియరెన్స్కి, అవుటర్ బ్యూటీకి, ఇన్నర్ బ్యూటీకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఇన్నర్ బ్యూటీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అవుటర్ వరకు కాదు, భక్తిని అవుటర్ చూపించడం కాదు, ఇన్నర్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దేవుడు చూస్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండాలి. అది దేవునికే స్థానం ఇవ్వాలి. మీకు అర్థమైందా? ఇక్కడ ఇన్నర్ బ్యూటీ అనేది ఇంపార్టెంట్. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడపడుతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈరోజు మనం ఉన్నట్టు రేపు ఉండకపోవచ్చు. కోర్స్ దేవుని సన్నిధిలో అలాగ పచ్చని ఒలివి చెట్లు లాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత, ఇప్పుడు చూడండి, మోషే దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మహిమ అనేది ముఖంలో ప్రతిఫలింప చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఆ యొక్క మహిమ అనేది కనబడుతుంది మన ఫేస్లో. అది ఏ వయసులోనైనా కనబడుతుంది. మోషే ఆ యొక్క దేవునితో గడుపుతున్నప్పుడు ఈయన ముఖం అనేది చూడలేకపోయినారు జనాలు. అంత మహిమ చేత తేజరిల్లినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఉంది. ఆ విధంగా కొంత మార్పు అనేది కనబడుతుంది, మన ఫేస్లో కనబడుతూ ఉంటుంది. అది కాదు వశీకరం అవుతారా పక్కన. ఇక్కడ ఏంటంటే అండి, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే ఇప్పుడు ఏంటి, మనందరికీ జ్యేష్ఠుడు, సహోదరుడు యేసుప్రభు వారు. మనం యేసుప్రభు వారి సారూప్యంలోకి రావాలి. అంటే ఎంతో కొంత మనం కూడా వదకు సిద్ధపడిన గొర్రె పిల్లల్లాగా మార్చబడతాం ఆ టైంలో. ఖచ్చితంగా ఆ అనుభవాలన్నీ ఉంటాయి, నిజంగా ఉంటాయి. నా లైఫ్లో నేను చూశాను. ఉమ్మి వెయ్యడం దగ్గర నుంచి, నిందల దగ్గర నుంచి, అవమానాల దగ్గర నుంచి, ఆ యొక్క త్రోసివేయబడి, తృణీకరింపబడి, ఆ యొక్క విసర్జింపబడి, మనుషులు చూడనల్లవారిగా ఆ యొక్క బొచ్చు కత్తిరించి వారిని వదకు తేబడిన గొర్రె పిల్లలాగా పరిస్థితి నేను చాలాసార్లు ఫేస్ చేశాను. అక్కడ నాకు నచ్చకపోయినా నేను ఆ పరిస్థితి ఫేస్ చేశాను. ఈ అనుభవాలు, యేసుప్రభు వారి అనుభవాలు ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. అప్పుడే ఆయన స్వారూప్యం మన బ్రతుకుల్లోకి వస్తుంది. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా సిలువనే మనం చూడాలి. సిలువలో ఆయన పడిన బాధలు చూడాలి.
అంత పరిశుద్ధుడు, నీతిమంతుడు ఆయనే పడినప్పుడు కొన్నిసార్లు ఆయన దయ్యం అన్నారు, కొన్నిసార్లు పాపి అన్నారు, పాపులతో కూర్చున్నాడు, పాపులతో తింటున్నాడు అన్నారు. ఇంకా ఆ యొక్క పరిస్థితులు సమస్తము మేలు కొరకే, ఒక మేలు దాగి ఉండడానికి అట్లాంటి పరిస్థితులు మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం. యేసు ప్రభు స్వరూప్యం ఎట్లా వస్తుంది? నువ్వు హేతువు లేకుండా ఇతరులను ఎలా ప్రేమించగలుగుతావు? వాళ్ళ కొరకు ఎలాగ డెడికేట్ చేయకూడదు, ఆవశ్యకరం అవతార భక్తునియ, వాళ్ళ కొరకు నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఇప్పుడు యేసు ప్రభు వారు హేతువు లేకుండానే మనుషులు పాపులై ఉంటున్నప్పుడే ప్రేమించారు. అవునా? మనిషి పాపిగా ఉంటున్నప్పుడే ప్రేమించారు. ఎందుకు అంటే ఆ మనుషులు ఆయన స్వరూప్యంలోకి రావాలని, ఆయన యొక్క ఉన్నత దశలోకి ఆయన ఎలాగైతే లేవనెత్తబడినారో ఆ దశలోకి మనుషులు కూడా లేవనెత్తబడాలని. మనకు కొన్ని బలహీనతలు ఉండొచ్చు మనం మనుషులం, కానీ బలహీనతల్లో మనం దేవుడికి అప్పగించుకోవాలి. మనం మనుషులం ఒక్కొక్కరికి ఒకే విధమైన, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అదే మాటి రిపీటెడ్గా చెప్తే ఆ యొక్క బలహీనతల్లో మనం దేవుడి వైపు చూడాలి, కానీ బలహీనతలో పడిపోకూడదు, నిలబడాలి. యూ షుడ్ స్టాండ్ బై, యూ షుడ్ హ్యావ్ దట్ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్, స్థిరం నిశ్చలమైనటువంటి ఆత్మ కలిగి ఉండాలి. అర్థమైందా? చాలా స్థిరంగా నిశ్చలంగా, నేను ఇందులో పడకూడదు. నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలా, నేను ఈ యొక్క టెంప్టేషన్లో నేను పడకూడదు. ఏ పరిస్థితి అయినా నేను హ్యాండిల్ చేస్తాను, ఫేస్ చేస్తాను. అలాగని పారిపోవడానికి లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వీ షుడ్ ఫేస్ ఇట్. మీకు అర్థమైందా? కానీ నువ్వు పడకూడదు, మాటికి పడిపోతే ఇంకా నీవు క్రైస్తవుడు అలాగే దేవుని బిడ్డ ఎలా అయ్యావు. పడకూడదు. దేవునికి మహిమ వచ్చేలాగా నీ ప్రవర్తన ఉండాలి. దేవునికి మహిమ వచ్చేలాగా నీ ప్రవర్తన ఉండాలి. చూడండి ఇక్కడ, వారు తన కుమారునితో సారూప్యము గలవారటకు వారిని ముందుగా ఆయన నిర్ణయించుకున్నారు. కొంతమందిని క్రీస్తుతో కూడా స్వరూప్యం, క్రీస్తు యొక్క స్వరూప్యం నీలో రావాలి, నీలో రావాలి. చూడండి ఇంకా, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచారు, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చారు, ఎవరు నీతిమంతులుగా తీర్చి వారిని మహిమపరిచారు. చూసారా? ఫస్ట్ ఆయన పిలుచుకున్నారు, వాళ్ళని ఆయనే నీతిమంతులుగా నిలబెట్టుకున్నారు, వాళ్ళనే మహిమపరిచారు. చూసారా? ఆయన పిలుచుకున్నారు, ఆయన చిత్తానుసారంగా ఆయన సంకల్పం చొప్పు నేను పిలుచుకున్నారు. కొన్ని నీ జీవితంలోకి ఆయన అలౌ చేశారు, మేలు కొరకే సమస్తము జరిగించారు. ప్రతి పరిస్థితిలో నీకు అన్ని అనుభవాలు, యేసు ప్రభు వారు ఆ ఫేస్ చేసిన అనుభవాలన్నీ నీకు వస్తాయి. ఆయనలాగా నువ్వు సిలువెత్తుకొని నడవకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మన పాప భారమంతా, ప్రపంచం యొక్క పాప భారమంతా ఆయన మోస్తారు కనుక అంత భయంకరమైన సిలువ శ్రమ ఆయన తీసుకున్నారు, శాపగ్రాహిగా వేలాడారు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరూప్యం కొరకు ఆ అనుభవాల్లోంచి మనం వెళ్తాం. మనం సిలువ వెళ్ళి వేసేసుకోవాలని కాదు, లేదా సిలువ ఎత్తుకోవాలని కూడా కాదు, కానీ అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం. అప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఆయన ముందుగా మనల్ని పిలుచుకున్నారు, పిలుచుకున్న వారు నీతిమంతులుగా తీర్చిదిద్దారు. ఆ నీతిమంతుల తర్వాత మహిమపరిచారు. నాకు ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. ఆయన మహిమలోకి డైరెక్ట్గా దేవుని యొక్క అనుభవాలు, దేవుడే కనబడడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, చిన్న విషయం కాదండి. పరిశుద్ధుడైన దేవుడు దిగిరావడం ఏంటి అంటే ఆ పరిశుద్ధతలోకి లేపారు, అర్థం అది. నన్ను లేపారు, ఆ మహిమలోకి నన్ను లేపారు, అర్థం అది. మీకు అర్థమవుతుందా? చాలా అద్భుతం అండి. దైవ ప్రణాళికలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనం ఊహించలేని అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఎంతో ఉన్నతంగా ఆయన ప్రణాళికలు ఉండడం మనం చూస్తాం మన జీవితాల్లో. మీకు అర్థమైందండి? ఇట్లుండగా ఏమందు మన దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూడండి, దేవుడు మన పక్షంగా ఉంటే విరోధి ఎవరు? దేవుడే మన పక్షంగా ఉన్నారు. నా విషయంలో అండి, నేను నిజంగానే బొచ్చు కత్తిరించాను గొర్రెపిల్ల నేను ఉన్నప్పటికీ మరి నా బాధ అంతా నేను దేవుడికి చెప్తానా లేదా? నేను ఇక్కడ ఉంటాను కానీ దేవుడికి చెప్పేస్తాను అంతా. దేవుడు యాక్షన్ తీసుకున్నంతగా మన విషయంలో ఇంకెవరు తీసుకోరు. నేను నా కళ్ళతో నేను చూశాను, నా అనుభవాల్లో నేను చూశాను. నన్ను బాధ పెట్టేవారి విషయంలో ఇమ్మీడియట్ యాక్షన్ ఉంది. వాళ్ళకి తెలియదు, ఎదురుగుండోళ్ళు ఎవరనేది వాళ్ళకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడి దృష్టిలో నేను ఎంత విలువైందానో నాకు తెలుసు. అది మనం నిలబెట్టుకోవాలి. నువ్వు మనుషుల దృష్టిలో విలువ కోసమే పాకులాడతావు. దేవుని దృష్టిలో నీ విలువ ఏంటి? నీ మాట చెప్పగానే ఆయన వింటున్నారా? నువ్వు బాధపడగానే ఆయన రియాక్ట్ అవుతున్నారా? నిన్ను సంతోషపెట్టడానికి ఆయన ఏమైనా చేయడానికి సిద్ధపడుతున్నారా? నీ యొక్క బాధని దుఃఖాన్ని ఆయన మైమరిపిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం నాతో ఉండారు. నేను దుఃఖపడుతున్నాను, కన్నీళ్ళు కారుస్తున్నానంటే వెంటనే నాకు రియాక్షన్ కనబడుతుంది అక్కడ. మళ్ళీ నన్ను సంతోషంలోకి ఆయన ఎలాగోకలా నడిపిస్తారో, దేవుని మాట ద్వారానో, ఆయన టచ్ ద్వారానో, ఆయన ఏదో ఒకటి నాకు అవసరం అక్కడ ఏముందో వెంటనే రియాక్ట్ అవ్వడం నేను చూస్తాను. నేను ఇక్కడ ఎవరి విషయంలో నేను బాధపడుతున్నానో రియాక్షన్ అనేది నేను కొన్ని ఇమీడియట్గా చూసాను, కొన్ని తర్వాత నేను చూడగలిగాను. ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా నన్ను బాధ పెట్టిన వాళ్ళు భయంకరంగా బాధపడడం నేను చూశాను. ఇది వాస్తవం. ఇది ఒకటి రెండు అనుభవాలు కాదు. నేను నా బాబా నేను ఎప్పుడు దేవుడిని ప్రేమించేదాన్ని, దేవుడి కొరకు పని చేయాలనుకునేదాన్ని, దేవుడికి ఇష్టకరంగా ఉండాలి అనుకునేదాన్ని, దేవుడు మార్గంలో నడవాలి అనుకునేదాన్ని. ఎస్పెషల్లీ ఇతరుల్ని ఎప్పుడు నేను బాధ పెట్టాలి అనుకునేదాన్ని కాదు. అందరి పట్లగా ప్రేమ ఉండేది. నాకు అందరి పట్లగా ప్రేమే ఉండేది. వాళ్ళు నాకు నిజంగా నన్ను హింసిస్తున్నా, బాధ పెడుతున్నా తిరిగి వాళ్ళని నేను అలాగ అనాలని నేను అనుకునేదాన్ని కాదు. అది నాకు చిన్నప్పటి నుంచి దేవుడిచ్చినటువంటి ఒక పరిస్థితే. మీకు అర్థమైందా? ప్రేమతో నా హృదయాన్ని నింపారు, అలాగే పుట్టించారు నన్ను. నేను అలాగే అనుకుంటా. కోపానికి ఆ టైంకి నేను వాళ్ళ పరిస్థితిని బట్టి నేను కొద్దిగా వాళ్ళని ఏమన్నా గద్దించినా ఏం చేసినా మళ్ళీ నాకు ప్రేమే ఉంటుంది వాళ్ళ పక్షంగా. కాకపోతే సరిచేసేటువంటి ఒక పరిస్థితిలో దేవుడు నన్ను ఉంచారు కనుక నేను సరిచేస్తాను. ఖచ్చితంగా ఎవరినైనా సరిచేస్తాను. లేదంటే ఆత్మకి నన్ను దేవుడు ఉత్తరవాది చేస్తారు. చూడండి, ఇంత అమోఘమైన పరిస్థితిలోకి ఎవరు లేపారు. నీ మాటకి ఎంత విలువ ఉంది దేవుని దృష్టిలో? నువ్వు ఎంత విలువైన వారు దేవుని దృష్టిలో? నువ్వు బాధపడితే ఆయన తిరిగి రియాక్ట్ అవుతున్నారా? నీ సంతోషం కొరకు ఆయన ఏమైనా చేయగలుగుతున్నారా? ఇది దేవుడి దృష్టిలో నువ్వేంటి? దేవుడికి అసాధ్యమైనది ఏం లేదండి. కానీ ఏం జరిగినా సమస్త మేలు కొరకే జరుగుతున్నాయని నువ్వు అనుకోవాలా. మీకు అర్థమైంది. చూడండి, ఇంకా దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? ఆ విరోధులందరినీ ఆయనే చూసుకుంటాడు, మనకు అనవసరం. దేవుడే మన పక్షంగా ఉంటే మన విరోధుల సంగతి మనకెందుకు? ఆయనే లెక్కలు తేల్చేస్తారు, ఎవరికి ఎలా తేల్చారు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహించాడు? కుమారుణ్ణే ఇచ్చారు మన కోసం. మనం పాపులమే ఉంటున్నప్పుడే ఆయన ప్రేమించారు, ఆయన కుమారుణ్ణి ఇచ్చేస్తారు. అలాంటిది సమస్తం మనకు కావాల్సింది మనకి ఎందుకు ఇవ్వరు? విశ్వాసమే ఇంపార్టెంట్. దేనికైనా విశ్వాసమే ఇంపార్టెంట్. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతో కాదు, మృతుల్లో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఇంకెక్కడికి ఆపుదామండి, టైం అయిపోయి ఉంటుంది. దేవుడిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పెడితే నీ మీద నేరం మోపేవాడెవడు? నీకు శిక్ష విధించేవాడెవడు? యేసుక్రీస్తే శిక్ష విధించాలి, ఇలా శిక్షను తప్పించాలి. ఆయనకే అధికారం ఉంది. ఆయన మృతుల్లోంచి లేపబడినారు. ఆయనతో కూడా లేస్తాం మనం. ఆయనతో సారూప్యం గలవారిగా మనం ఉంటాం. ఆయనతో కూడా మనం కూర్చున్నాం. ఎక్కడ? పరలోకంలో.
మరి పరలోక సంబంధమైన విషయాలు నాకెలా తెలుస్తున్నాయి? చనిపోయిన ఆత్మల గురించి నాకెలా తెలుస్తున్నాయి? నేను కూడా కూర్చున్నాను అనమాట. నాకు ఎలాగ అర్థమవుతాయి ఆ విషయాలు? ఆయన ఆత్మ ద్వారా సమస్తాన్ని బయలుపరుస్తారు. మీకు అర్థమైందా? మహోన్నతమైన దర్శనాలు నేను చూశాను. కనుక ఇంకా ఆపేద్దాం, ఓకేనా? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు. నీతిమంతులుగా తీర్చి ఆయన నిలబెట్టుకుంటే నువ్వు నేరం మోపుతానంటే దేవుడు ఊరుకుంటాడు ఏంటి? ఊరుకోరు. ఓకేనా? దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ప్రైజ్ లార్డ్. అందరూ ఈ అనుభవాలకి నడిపింపబడుదురుగాక. యేసు ప్రభు వారితో స్వారూప్యంలోకి రావాలి, ఆయనతో కూడా పరలోక రాజ్యంలో కూర్చోనాలి. చూసారా ఈ యొక్క పరిస్థితులు? ఆయన ఎవరిని ముందుగా పిలిచాను, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని నీతిమంతులుగా తీర్చారు. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని మహిమపరిచారు. మీకు అర్థమైందా? ఇది స్టెప్ వైజ్ జరగాలి. నువ్వు ఎక్కడున్న గొంగలు, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నానని అక్కడే కూర్చోకూడదు. ఇంకా నేను వచ్చేసాను, ఒక స్టేజ్కి వచ్చేసాను, లేకపోతే నేను ఇది సమర్పించాను ఫిజికల్గా కనుక నేను పరిశుద్ధుడే లేదండి. అవి స్టెప్స్. అవి నేను అది స్టార్టింగే చెప్పాను. అవి స్టెప్స్. నువ్వు లోతుగా నడాలి. ఈదలేని పరిస్థితిలోకి వెళ్తే అప్పుడు అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. నువ్వు అక్కడే ఉండిపోకూడదు. ఓకేనా? ఆత్మీయ జీవితంలో స్టెప్స్ ఉన్నాయి, అక్కడతో సాటిస్ఫై అయిపోవడానికి లేదు. మన ఆత్మ బలహీనతలో ఎవరు సహాయం చేస్తున్నారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు మన పట్లగా విజ్ఞాపన చేస్తున్నారు. మన బలహీనులు కూడా భయపడకండి. ఎక్కడ బలహీనులో అక్కడ దేవునికి మీ ఆత్మలు అప్పగించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అక్కడే బలవంతులు చేసి నిలబెడతారు. ఎక్కడ మీరు బలహీనలో అక్కడే బలవంతులు అవుతారు. ఏ విషయంలో మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నారో అదే పరిస్థితుల్లో మీరు లేవనెత్తబడతారు. అనేక మంది దేవుడిని మహిమపరిచే స్థితిలో మిమ్మల్ని నిలబెట్టేస్తారు. అర్థమైందా? బలహీనం ఇక్కడ బలహీనం, అక్కడ వీక్ పాయింట్ లేదు, ఏట్లేదు. ఆ వీక్ పాయింట్లోని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచేస్తారు, స్థిరపరిచేస్తారు. అనేక మంది దేవుడిని మహిమపరిచే స్థాయిలో మిమ్మల్ని పెట్టేస్తారు. ఓకేనా? ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.